సో హాయ్, ఫోర్త్ పార్ట్ చెప్పేస్తా బట్ కొంచెం ఫాస్ట్ గా కాస్త టైం సరిపోదు. పోలీసులు దివిల్ ని రాజేష్ ని కలవడానికి ఆర్మీ క్వార్టర్స్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 3-4 డేస్ నుంచి అసలు వర్క్ కి రావట్లేదు అని. సో ఇంకా పోలీసులు వచ్చేసి అన్ని సెట్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కడా కనిపించారు. సో కేసు సిబిఐకి వెళ్ళిపోతుంది. సిబిఐ ఏంటి అంటే లుకౌట్ నోట్ జారీ చేసి, లైక్ లుకౌట్ నోటీస్ అంటే వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోకుండా బార్డర్స్ లో సో వాళ్ళ ఫేసెస్ తోని లుకౌట్ నోటీసులు ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే 4 రాష్ట్రాలలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మొత్తం సెట్ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కనిపించారు. సో ఒక ఆఫ్టర్ 13-15 ఇయర్స్ తర్వాత ఏఐని యూజ్ చేసి వీళ్ళు సాల్వ్ చేసిన కేసు ఇది. ఏఐకి అంటే లైక్ వీళ్ళు ఏమన్నా సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ఫొటోస్ అప్లోడ్ చేశారేమో, తెలుసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా అని చెప్పేసి ఏఐకి పాస్ చేశారనమాట. సో ఏఐ సెట్ చేసి చూపించింది వీళ్ళు పుదుచ్చేరిలో ఉన్నారు అని. సో ఇంకా పోలీసులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళని పట్టుకున్నారు. సో దివిల్ని అడిగారు ఎందుకు చంపాల్సి వచ్చింది అని. దివిల్ చెప్పిన స్టోరీ ఏంటి అంటే అతను రంజిని లవ్ చేశాడు, కానీ టైం పాస్ గా చేశాడు. బట్ ఆమెకి ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలిసింది. శాంత రంజనిని పెళ్లి చేసుకోమని అడిగితే ఫస్ట్ ఒప్పుకోలేదు. సో శాంత పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పడంతో వాళ్ళు కొంచెం బెదిరించే వరకు ఒప్పుకున్నాడు చేసుకుంటా అని. తర్వాత ఆమె డెలివరీకి వచ్చింది, పిల్లలు పుట్టేసిరు. సో ఇంకా తన కలీగైన రాజేష్ తోని డీల్ మాట్లాడుకొని కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని చంపేలాగా సెట్ చేసుకొని ప్లాన్. సో రాజేష్ హాలిడేస్ కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురిని చంపేసి వచ్చేసాడు అనమాట. ఇద్దరు కలిసి కర్ణాటకకి వెళ్ళిపోయారు ఫస్ట్, తర్వాత పుదుచ్చేరికి వెళ్ళిపోయారు. సో ఏఐని బ్యాడ్ గా యూజ్ చేసే ఎదవలు తగ్గితే గుడ్ గా యూజ్ చేసి సాల్వ్ చేసే కేసెస్ చాలా ఉన్నాయి.